కూడా సిగ్గు లేదు. ఇంకా రిలీజ్ కూడా చేస్తారా సినిమాల పాట? ఏం ప్రమోషన్ అని ప్రమోషన్ నోట్ల అన్నోట్ల మనవయ దేనికి ఆ ప్రమోషన్ గా పాట దొరికినా దానికి దేవుళ్ళ పాట దొరకరే ఇంకేం దొరకలేదా? గదొకటే దొరికినా దానికి అంత కమ్మ ఉన్నది ఆ పాట అయినా సొంపుగా ఉన్నది. ఇంకో పాట వాడుకునేది ఉంటివి. నేను కోర్రా చెప్పేటోడు రాసినోనికన్నా బుద్ధి లేదు. అదే మరి రాసినోనికన్నా బుద్ధి ఉండాలి కదా. అందుకే ఆయన మొహం లెక్కనే ఉంది అది కూడా మన మొహం లాగానే ఉంది. ఎందుకు చెప్తాడు? ఒక జర్నలిస్ట్కి అడిగే హక్కు ఉంది. నువ్వు బయట పెట్టినప్పుడు ప్రశ్నించే హక్కు ఉంది. నువ్వు ఇన్ని రోజుల నుంచి చూడని వచ్చిందా నీ కాడికి? ఎవరు రాలేదు, ఎవరు ప్రశ్నించలేదు, ఎవరు అడగలేదు. ఈరోజు అడుగుతున్నారు అంటే నువ్వు చేసిన తప్పు. నీ పాట వల్ల ఎంతమంది దళిద్రంగా పాడైపోతే చిన్న పిల్లలతో సహా చూస్తున్నారు. ఆయన ఎందుకు సారీ చెప్తాడు? అసలు జర్నలిస్ట్ చెప్పాల్సిన అవసరమే లేదు. సారీ తప్పు చేయలేదని, తప్పు చేసినా నేను చెప్పమని చెప్పు. వీడు తప్పు చేసింది, వీడు బయటకు వచ్చి చెప్పాలి. వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఇంట్లో అమ్మగారు కూడా అంటే చెప్పుకోవట్లేదు అంటారా? ఇట్లా ఇంతగానం చేస్తున్నా కానీ యాక్టివ్ అనేది ఇంతకు వీడికే సగం ఇజ్జత్ తీసిండు, ఇంకేం ఇజ్జత్ చెప్పుకుంటేందుకు? ఇండస్ట్రీలో ఇంత దళిద్రంగా పాడైపోతున్నారు. సినిమాలు వచ్చినాయి, అవకాశాలు వచ్చినాయి, ఇక పోతే దొరకదు అని చెప్పేసి ఇప్పుడు పెళ్ళిళ్ళు కూడా ఎట్లా చేసుకుంటారో అట్లా పోతురు. కానీ దాంట్లో రూపాయి కూడా అర్థం లేదు. నీకు పైసలు లేకపోతే హైదరాబాద్ మస్తుగున్నాయి సిగ్నల్ అడిగానే వేస్తాము. మనుషులం పెట్టన్నా ఏం పాటలు ఆ పాటలు పాడుగానే అర్థం ఉండాలన్నా, సొసైటీ మారేటందుకన్నా దేనికన్నా చెప్పుర్రి, అందరూ యాక్సెప్ట్ చేస్తారు. జర్నలిస్టు ఆయన ప్రశ్నించిండు, అందరు నోరు మూసుకొని చేత కాకుండా ఎవడుండడు. ఓన్ పిల్లం ఎక్కడ పోతే నా పిల్లం బాగుంటే చాలని ఎవ్వడు ఊకోడు, అడుగుతారు. ఆయన చేసింది కూడా అదే తప్పు చేసింది కాబట్టి బయటకు వచ్చి చెప్పిండు. సారీ ఎందుకు చెప్తాడు? సీనియర్ హీరో జేడి చక్రవర్తి గారు కూడా చెప్తే నా ఇష్టం అన్నట్టు కూడా మాట్లాడేనట్టు తెలుస్తుంది. అందరు అడుగుతారు. అనసూయ కూడా ఇప్పుడు ఏడవై పన్యదో ఈ వీడు కూడా అదే అవుతారు. ఇంతటితో వచ్చి బయటకు వచ్చి సారీ చెప్తే సరిపోతుంది. ఏం లేకని ఏం చూసుకొని ఏం కాదు, ఏం లేకని ఏమని వస్తుందని ఆశ ఏముంది ఆయనకు చూసుకోనికే? ఏముంది ఆయనకు చూసుకోనికే? ఇంకా డబ్బుతోటి అయితే నీకు ఆడ డబ్బు ఉంటే ఎటవడతాడు చేసి ఊకుంటారా? ఊకోడు. నీ ఇంట్లో వరకు పెట్టుకోవాలి. అది మాకు నచ్చినట్టు పెడతాం, మాకు నచ్చినట్టు చేస్తామంటే ఊకో. మీడ అందరం ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు నీ పాట నీ ఇంట్లో వరకు పెట్టుకుంటే మేము అడిగే వాళ్ళం కాదు, ప్రశ్నించే వాళ్ళం కాదు. నీ పాట అసలు ఒక్క నిమిషం కూడా ఇంట్లో అసలు నీ ఇంట్లో పెళ్ళమో లేకపోతే నీ అక్కకో నీ చెల్లకో వినిపి ఒప్పుకుంటామన్నా, ఒప్పుకుంటాం. కానీ అంత దళిద్రంగా ఉంది ఆ పాట. మేము అడుగుతున్నాం. ఆయనకు మాకు వ్యతిరేకం లేదు, భూమి పంచాయతీ లేవు, ఆస్తి పంచాయతీలో మా పాలోళ్ళు కాదు. ఇప్పటి వరకు నేను కలిసింది లేదు. కానీ ఇలా బయటకు వచ్చినప్పుడు అడిగే హక్కు ఉంది. నీ పాట బాగాలేదు కాబట్టి ప్రశ్నించే హక్కు మాకు ఉంది. నువ్వు ఆ పాట తీసేసిన తర్వాత అందరినీ సారీ చెప్పమని అప్పుడు ఒప్పుకుంటాం. అంతే తప్ప నువ్వు అదే పాట మేము రిలీజ్ చేస్తామంటే మేము చేయనీయం. పోవడం అయితే ఒక సినిమా అంటే తెలుసుకో అబ్బా ఆరాటం ఏమో ఉందని, అలాకపోతే ఏమీ ఉండదు. ఒకప్పుడు సినిమాలు చూడాలంటే ఎంతో మంచిగా అనిపి ఇప్పుడు చూడు ఫ్యామిలీతో ఎవడన్నా ఇప్పుడు పిల్లల్లో తీసుకొని ఎవడన్నా పోతుండా? సింగిల్గా పోతుండు. ఎందుకంటే వానికి కూడా అర్థమవుతుంది ఎట్లుంటాయి సినిమాలు అని. దానివల్ల అర్థం ఉండాలి కదా. ఏం సినిమాలు తీసారు? సొసైటీకి ఒక్కడన్నా మెసేజ్ ఇస్తున్నా అంటే ఏమి ఇస్తారు అంటే లేచిపోయి ఇస్తారు, దెంకపోయి ఇస్తారు, దొంగతనాలు చేసేవి ఇస్తారు, అమ్మ నాయనని ఎట్లా చంపాలో ఇస్తారు, దాంట్లోకి ఇస్తారు సినిమాలు. ఒకప్పుడేం ఫ్యామిలీ కోసం ఇచ్చిరు, ఎట్లా కష్టపడాలి ఎట్లా బతకాలని ఇచ్చిరు. ఇప్పుడేమో ఎట్లా మొగాలని చంపి ఏ డ్రమ్ములు పెట్టాలి, ఎట్లా లేచిపోవాలి, ఎట్లా టెక్నిక్ వాడాలని ఇప్పుడు చేస్తారు. చూసుకుంటే టాలెంట్ లేకపోయినా పర్లేదు, డిసిప్లిన్ ఉంటే అవకాశాలు అవంతకు అవే వస్తాయని చెప్పారు. అంత పెద్ద స్టారే ఎంత డిసిప్లిన్ ఉంటారు కదా, మరి ఇతనికి ఏం లేకున్నా కానీ ఇంతగానో ఎగిరెగిరి పడడానికి వాళ్ళ నాన్నగారికి ఉన్న ప్రేమే అనుకోవచ్చు. ఇప్పుడు చిల్లరనే ఎగిసి పడుతుంది, నోట్లో ఎగిసి పడవు ఎప్పుడైనా. అది చిల్లర బ్యాచ్ కాబట్టి అట్లా ఎగిసి పడుతుంది. రామ్ చరణ్ గారు వాళ్ళ కోట్లలో ఉంది, అత్తగారికి వెళ్ళి ఉంది, అమ్మగారికి వెళ్ళి ఉంది, వాళ్ళ అయ్యకి వెళ్ళి ఉంది, ఆయన సంపాదించుకుంది. మరి ఆయన ఎందుకు అట్లున్నాడు? ఎందుకంటే చిల్లర బ్యాచ్, అందుకే అట్లా ఎగిసి పడుతున్నాడు. అంతే, అంతమించి ఏం లేదా. చంద్రహాస్ గారు ఇప్పుడు ఏదైతే మూవీ అయితే రిలీజ్ అవుతుందో అందులో ఒక సాంగ్ అయితే పాడారు, అందులో మొత్తం బూతులుగానే ఉంది. అంటే అది సినిమాలో కూడా పెడతాం అంటున్నారు. అంటే దానివల్ల ప్రజలకి ఏం ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అది పబ్లిసిటీ స్టంట్లో భాగంగా పెట్టుంటాడు తప్ప అక్కడ సెన్సార్ ఉంటుంది. ఈయనకిలా తెలివి తక్కువ ఎవరు ఉండరు. వాళ్ళు ఉంటే ఏదన్నా తేడా వస్తే కట్ చేసేస్తారు. ఆ సాంగే ఉండదు అందులో. ఒక్క బూత్ ఉంటేనే అంత అశ్లీలత
ఇంకా పాడి ఏదో అతను ఏదో గల్లంతు సృష్టించి అదేదో సినిమా పబ్లిసిటీ ప్రమోషన్ చేసుకునేలా ఉన్నాడు తప్ప నిజంగా వాస్తవంగా అతను మొన్న ఒక సినిమా బాగానే ఉంది అనుకున్నాము, మంచి హీరో అవుతాడేమో అనుకున్నాము. ఇష్టాంతరంగా చెలరేగిపోయి ఎవరిని లెక్క చేయకుండా ఏవో మాట్లాడుతూ గందరగోళం సృష్టించుకుంటున్నాడు. తన బతుకుని తన్నే నాశనం చేసుకుంటున్నాడో అనిపిస్తుంది. ఏదేమైనా మనం సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు చాలా గౌరవంగా పద్ధతిగా నలుగురిని మెప్పించుకుని ముందుకు వెళ్ళాలి తప్ప నేనేదో గొప్ప, నేను ఒక స్టారు, ఏదో బుల్లిచార మెగాస్టారు కొడుకుని, నేను చాలా గొప్ప స్టార్ని అనుకుంటే ఏ పని కాదు. ఇలాంటి వాళ్ళు చాలామంది స్టార్లు వచ్చారు వెళ్ళిపోయారు. పెద్ద పెద్ద డైరెక్టర్ల కొడుకులకే ఛాన్సులు లేవు. ఏమంటారంటే ఇండస్ట్రీలో అణుకువ మెలకువ టాలెంట్ కష్టం దీంతో ఎదగాలి తప్ప ఏదో గందరగోళం చేసేసి ఎదిగిపోదాం అనుకుంటే అది అవివేకం. అలాగే జరిగే పని అసలు పని జరగదు. కాబట్టి ఏదేమైనా సమాజంలో సభ్యతగా సంస్కారంతో మెలగాలి తప్ప ఇష్టానుసారంగా నేను ఏదో సాంగ్ పాడేస్తా అని చెప్పి జేడి చక్రవర్తి గారు లాంటి వాడు అరే అది కరెక్ట్ కాదురా బాబు, నువ్వు పిల్లోడివి, నువ్వు ఇంకా నీకు చాలా భవిష్యత్తు ఉందని చెప్తే నా ఇష్టం అని చెప్పేసి మాట్లాడుతున్నాడంట. అలాగే ఇలా సమాజానికి వ్యతిరేకంగా ఏదైనా చెడు ప్రభావాన్ని జనాల్లోకి వెళ్ళేటటువంటి ఏ ప్రోగ్రాం చేసినా వాడు దిగజారి పోవడానికి అవకాశం ఉంది తప్ప స్టార్ అయ్యే అవకాశం లేదు. కేవలం ఆ అబ్బాయి మరి ఏం ఊహించుకుంటున్నాడో ఆ వయసులో తల్లిదండ్రులైనా కరెక్ట్గా చెప్తున్నారు లేదో నాకు అర్థం కావట్లేదు. వాస్తవంగా అలాంటి బూతుపాట పాడకూడదు, పాడినా సెన్సార్ తీసుకోదు. సమాజంలో ఏదో రెండు బూతులు ఏదైనా అట్రాక్టివ్గా ఏదైనా యంగ్స్టర్ కదా ఏదో అనుకున్నాళ్ళే అనుకున్నా రేపొద్దున్న నీచ స్థితికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ అనేది గౌరవంగా అణుకుతూ ఉంటేనే ముందుకు వెళ్ళే అవకాశం ఉంది తప్ప సినిమా ఇండస్ట్రీలో నా ఇష్టం వచ్చినట్టు యాటిట్యూడ్ చూపిస్తారంటే ఎవరూ ఒప్పుకునేది ఉండదండి. తన కష్టం, తన పర్ఫార్మెన్సు, తన అణుకువనే బట్టే అతనికి ఫ్యూచర్ ఉంటుంది. అంతే తప్ప ఇలా పాటలు పాడేసి నేను గల్లం చేసి సినిమా ఇట్టుకొట్టేస్తానంటే అది అవివేకం, తెలుగు తక్కువతనం కింద వస్తుంది. ఒక మీడియా పర్సన్ దాని గురించి క్వశ్చన్ చేస్తే నువ్వు నాకు అపాలజీ చెప్పకపోతే నేనేం చేయాలో నేను అది చేస్తాను అని చెప్పాను. అదే కదా, ఇప్పుడు నేను ఒక బుల్లితెర ఏదో మెగాస్టార్ అట వాళ్ళ నాన్నగారు, అహంకారం చాలా ఎక్కువగా కనబడుతుంది. అహంకారంగా అని కూడా అనుకోకూడదు, తెలుగు తక్కువతనం, పిల్ల చేష్టలు అంటారు. ఏం చేస్తాడంటే అతను తీసుకెళ్ళి కూర్చోబెడితే మళ్ళీ 2-3 సినిమాకి పనికి రాకుండా పోతాడు. అవన్నీ బెదిరించకూడదు. పెద్దవాడు ఎవడన్నా సలహా ఇస్తే సరే, ఒకవేళ నీకు ఇష్టం లేదుకో సరే సరే మామూలు క్యాజువల్గా తీసుకోవాలి. నిన్ను ఏదో చేసేస్తారంటే ఊరుకుంటారు యువతల వాళ్ళు. అంత పని జరగదు. పెద్ద పెద్ద మెగా డైరెక్టర్ల కొడుకులే కాలగర్భంలో కలిసిపోయారు, వీడంతా ఈ కథ అంతా. కాబట్టి మనం ఇండస్ట్రీలో ఉన్నప్పుడు సంస్కారంతో చక్కగా పర్ఫార్మెన్స్ చేసుకుంటూ పెద్దల మన్నలను పొందుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప ఇష్టానుసారంగా నా ఇష్టాన్ని నేను చేస్తానని నీకు పిచ్చుంటే నీ ఇంటికాడ పెట్టుకో. జనాల్లోకి తీసుకొచ్చి ఇలా గందరగోళం చేసి సినిమా హిట్ చేయాలనుకుంటే అది నీ అవివేకం. నిజంగా చెప్తున్నా, అలాంటి పనులు ఎవరు చేసినా అది హర్షించదు సినిమా ఇండస్ట్రీ. కాబట్టి అనుకువతో ముందుకెళ్ళాలి, విజయం సాధించాలి, అంతే.